स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम् सुमनसवन्दित सुन्दरि माधवी चन्द्रसहोदरी हेममयी मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पङ्कजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदनकामिनी आदिलक्ष्मी सदा पालय माम् आदिलक्ष्मी सदा पालय माम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. అలాగే మీకు ప్రియమైన ప్రేక్షకులకు నరక చతుర్దశి దీపావళి పండుగ శుభాకాంక్షలు. గురుగారు, అమావాస్య అంటేనే చీకటికి సంకేతం. అటువంటి అమావాస్య రోజున దీపాలతో ఈ దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటున్నాం? ప్రత్యేకమైన సందర్భాలలో జ్యోతిష శాస్త్రం అశ్విని మొదలుగా నక్షత్రాలను లెక్క పెట్టాలి అని వివరిస్తుంది. ఎప్పుడు మనం నక్షత్రాలను లెక్క పెట్టినా కూడా అశ్విని ప్రణయకుర్తిగా అని లెక్క పెడుతూ ఉంటాం. కానీ మానవ జీవన విధానంలో వింశోత్తరి క్రమం కృత్తిక నక్షత్రంతో ఆరంభమవుతుంది. ఆశ్వీజ మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి. ఆశ్వీజ మాసానికి అశ్విని నక్షత్రం సంబంధం. ఆశ్వినగుం రోరమారభేత అని వేద ప్రమాణం. చీకటి కాలానికి పరాకాష్ట శిఖరాయమానమైన తిథి అమావాస్య తిథి. అమావాస్య తిథులలో మరింత చిక్కదనం, నలుపుదనం సంతరించుకున్న అమావాస్య ఆశ్వీజ బహుళ అమావాస్య. ఇలాంటి తరుణంలో ఈ చీకట్లను తొలగించాలి, దీపం వెలిగించాలి. ఒకానొక యుగ సంబంధిత సంధి యుగంలో ఈ ప్రపంచానికి మొదటి సంవత్సరం, మొదటి మాసం, మొదటి కాలం, మొదటి ఋతువు ఆశ్వీజ బహుళ అమావాస్య. నేటికి గుజరాత్ తదితర ప్రాంతాలలో కొత్త సంవత్సరం ప్రారంభం అని వారు నూతన క్యాలెండర్ లేక జంత్రి పత్రికని ఆరంభం చేసుకుంటూ ఉంటారు. చిక్కని చీకట్లను తొలగించే నిమిత్తమై దీపాలు వెలిగించాలి. చీకట్లపైన విజయం సాధించిన నేపథ్యంలో దీపాలు వెలిగించాలి. మనలో ఉన్న అజ్ఞానం, అహంకారం, అవివేకం, మూర్ఖత్వం, అసూయ, దుఃఖం, బాధ, విచారం తొలగించుకోవడం కోసం దీపాలు వెలిగించాలి. ఆనందం కోసం దీపాలు వెలిగించాలి. ఈ పండగ దీపాల పండగ అని అందుకే ప్రసిద్ధం. టపాకాయల భయోత్పాత పూర్వకమైన శబ్దాల కాలుష్యంతో కాకుండా చల్లని ప్రశాంతతను అందించే దీపాల వెలుగుల కాంతులలో దీపావళి పండుగని మనం నిర్వహించుకోవాలి. ఇది నేపథ్యం. గురుగారు, దీపం అంటే సౌభాగ్యానికి, సౌశల్యానికి ప్రతీక. అటువంటి దీపాన్ని ఈ దీపావళి రోజున మట్టి ప్రమిదల్లో వెలిగించడంలో ప్రత్యేకత ఏమైనా ఉందా? దేహానికి మట్టి ప్రతీక. ఒక దీపం వెలిగించాలి, ప్రమిద కావాలి, అది పృథివీతత్వం. ఆ ప్రమిదలో తైలం కావాలి, అది జలతత్వం. అందులో వత్తి అంటే దూది, పత్తి, దీంతో చేసినది వెలిగే నిమిత్తమే ఉండేటటువంటి సాధన కావాలి. అలాగే ఆ చివరలో అగ్నితత్వంతో జీవాజ్వల్యమానంగా వెలిగేటటువంటి దీపం వెలిగే నిమిత్తమే అగ్ని కూడా కావాలి. జ్యోతికమానంగా కనిపించేటటువంటి జ్యోతి ఇది. ఆ జ్యోతి అలా వెలుగుతూ ఉండాలి. వాయుతత్వం, గాలి కూడా తోడ్పాటు సహకారాన్ని అందించాలి. అంటే ఒక దీపం వెలగాలి అంటే పృథివీ తత్వాత్మకమైనటువంటి ప్రమిద కావాలి, దేహం కావాలి. ఈ దేహం ఉంటేనే కర్మని మనం నిర్వహించగలుగుతాం.
దేహం ఉంటేనే దేహంలో సమస్త కర్మలని ఆచరించేటటువంటి ప్రాణశక్తి కేంద్రీకృతం అవుతుంది. ఈ దేహానికి ప్రతీక మట్టి ప్రమిద. నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు అని చతుర్విధములుగా ఉండేటటువంటి కర్మ సంచయంలో దీపావళి నాడు మట్టి ప్రమిదలలోనే దీపం వెలిగించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, ఏది శాశ్వతం కాదు అనే బోధని మనం కలిగి ఉండడం. లోహంతో చేసిన ప్రమిద కొంతకాలం, దీర్ఘకాలం అదే రూపాన్ని సంతరించుకొని ఉంటుంది. అలా కాకుండా మట్టి ప్రమిద తాత్కాలికమైన జీవితాన్ని సంతరించుకొని ఉంటుంది. మానవ దేహం బుద్బుదప్రాయం, మట్టితో కూడినది. అగ్నిహోత్రుడికి ఇది స్వర్ణము, ఇది రజతము, ఇది కరెన్సీ కాగితము, ఇది తెల్ల కాగితము అన్న విభజన ఉండదు. అన్నింటినీ ఒకే రూపంలో భస్మీపటలం చేసేటటువంటి శక్తి గల ఆ అగ్ని రూపం అగ్నిహోత్రుడు వెలిగే నిమిత్తమై ప్రామాణికంగా ఉండే ప్రమిద, అందులో ఉండే వత్తి ఎంత మేరకు అనుకూలిస్తుందో అంతవరకే జ్వాజ్వల్యమానంగా వెలుగుతూ మనకి జ్యోతులను, కాంతులను అందిస్తాడు. అలా కాక ధగద్ధగాయమానంగా వెలిగిపోయిన మరుక్షణం ప్రమిద మొత్తం అంతర్ధానమవుతుంది, భస్మం లభించే అవకాశం పెరుగుతుంది. ఇది కాకూడదు అంటే మట్టి ప్రమిదనే కావాలి. ఇందు నిమిత్తమే దీపావళి పండుగ నాడు మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తాం. గమనిస్తే ప్రమిదలలో వెండి, రాగి, ఇత్తడి ఇలాంటి ప్రమిదలలో వెలిగించేటటువంటి దీపం అందించే కాంతి వేరుగా ఉంటుంది. మట్టి ప్రమిదలలో వెలిగించేటటువంటి కాంతి భిన్నంగా కనిపిస్తుంది. ఆరెంజ్, లేత ఎరుపు రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు ఈ మూడింటిని ప్రధానంగా స్వీకరించి తదుపరి వలయాలలో తెలుపు, నలుపు ఈ వర్ణాలు కూడా గోచరించే విధంగా సప్తవర్ణాత్మకమైనటువంటి రూపం మట్టి ప్రమిదలో వెలిగించేటటువంటి దీపంలోనే మనం చూడగలుగుతాం. వైరాగ్య తైల సంపూర్ణే భక్తి వర్తి సమన్వితే. ఈ కారణం చేత కూడా వైరాగ్య భావనను పెంపొందింపజేసేటటువంటి క్రమంలో దీపావళి నాడు ప్రదోష సమయంలో మట్టి ప్రమిదలోనే దీపాలని మనం వెలిగిస్తూ ఉంటాం. గురుగారు, శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుని పొందక ముందు ఇంద్రుని వద్ద ఉండేదని పురాణ కథనం. ఆ తర్వాత ఇంద్రుని దగ్గర నుంచి సముద్రానికి చేరి క్షీరసాగర మదనం నుంచి మళ్ళీ ఉద్భవించి విష్ణువుని పతిగా పొందింది. తరువాత ఇంద్రుడు ఏం చేశాడు? లక్ష్మి అనుగ్రహాన్ని ఎలా పొందాడు? దేవీ భాగవతంలో సూచింపబడిన ఈ వృత్తాంతంలో దూర్వాస మహర్షి ప్రత్యేకమైనటువంటి పాత్ర కూడా మనం గమనించవచ్చు. పుష్పమాలికను అమరేంద్రుడు స్వర్గంలో కామధేనుపై విహరించేటటువంటి సమయంలో దుర్వాసుడు అందించిన ఆ పుష్పమాలికను ఇంద్రుడు ఏనుగు కుంభస్థలం పైన ఉంచాడు. తొండంతో ఆ పుష్పమాలికను నేలను విసిరి పారవేసింది ఆ కామధేనువు, కల్పవృక్షము. ఏం చెప్పుకున్నా కూడా, ఏ రూపంలో ఉన్నా కూడా సంపదకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి అహం ఇంద్రుడిలో చేరింది. ఇవన్నీ నా వద్ద ఉన్నాయి అనేటటువంటి అహం పెరిగింది. ఆ కారణంగా దుర్వాస శాపం రావడంతో లక్ష్మి ఇంద్రుడిని వదలి సముద్రంలో స్థిరపడింది. ఉత్తమ, తామస, రైవత, చాక్షుష మన్వంతరాలకు సంబంధించిన యుగ సంధిలో చాక్షుష మన్వంతరంలో ఏర్పడిన ఈ వృత్తాంతం కారణంగా వైవస్వత మనవు కాలానికి మహాలక్ష్మి సాగర గర్భ నిలయగా మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం. ఇలా లక్ష్మి తనను విడిచి వెళ్ళిపోవడంతో కళాకాంతులు లేని కారణం చేత ఇంద్రుడు దిగులుతో దుఃఖభాజనుడయ్యాడు. ఏం చేస్తే నాకు మళ్ళీ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది? లక్ష్మీదేవి అంటే ఆత్మశక్తికి ప్రతీక. సంపద ఉంది, అది ఆనందం. ఆనందం కలిగి ఉంటే, ధైర్యం కలిగి ఉంటే ఈ రెండు మనలో ఉండేటటువంటి ఉత్సాహానికి నిదర్శనంగా మనం గమనించవచ్చు. ఉత్సాహం పోగొట్టుకోవడంతో ఆ ఇంద్రుడు బాధతో నేను ఏం చేస్తే తిరిగి మళ్ళీ ఆ ఉత్సాహాన్ని, ఆనందాన్ని, లక్ష్మీ రూపకమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతాను అని ప్రశ్నించగా శ్రీమన్నారాయణమూర్తి దీపావళి అమావాస్య నాడు దీపాలను వెలిగించాలి అనేటటువంటి మార్గాన్ని ఉపదేశించాడు. చీకట్లు తొలగించే విధంగా దీపాలు వెలిగించినట్లయితే
లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభిస్తుంది. ఆ మాటలతో ఆ ఇంద్రుడు దీపావళి అమావాస్య నాడు దీపాలు వెలిగించడం ఆరంభం చేసినట్లుగా పురాణ కథనం. పూర్వగాథాలహరి తదితర గ్రంథాలలో ఇలాంటి వృత్తాంతాలను మనం గమనించవచ్చు. ఇంద్రుడు మనందరికీ ప్రతీక. మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి, అహంకారపూర్వక గుణం, నేను నాది, నేను నిర్వహిస్తాను అనేటటువంటి రూపం తొలగించుకోవాలి అంటే నా చేత ఈ పని నిర్వహింపబడుతున్నది అన్న జ్ఞానం కలగాలి. అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని కలిగించేటటువంటి విధానమే దీపావళి నాడు దీపాలను వెలిగించేటటువంటి సంప్రదాయానికి నాంది. ఇంద్రుడు దీపావళి నాడు దీపం వెలిగించాడు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాడు అని కూడా సంప్రదాయజ్ఞులు ఇలా వివరిస్తారు. గురుగారు, అంధతా మిశ్రం అనే పేరిట నరకం అనేది ఉందా? ఈ నరకంలో పడకుండా ఉండాలంటే ఈ దీపావళి రోజున దీపాలు వెలిగించాలా? నరకములు ఎన్ని అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు భాగవతం 32 విధాలుగా ఉండే నరకములను వివరిస్తుంది. తామిశ్రము అనగానే చీకట్లు, అంధతామిశ్రము చీకట్లలో మరింత నలుపుదనంతో కూడుకుని ఉన్నటువంటి చిక్కని నల్లని కారు మబ్బులకు కూడా సమానం రానటువంటి ఇంకా నలుపైనటువంటి రూపము. ఆంగ్లంలో ఒక సామెత ఉంది. అర్ధరాత్రి చక్కటి చీకటి సందర్భంలో వెలుతురు లేనటువంటి ఒక గదిలో తలుపులు కిటికీలు అన్నీ మూసి ఉండగా ఆ గదిలో లేనటువంటి నల్ల పిల్లిని వెతికే ప్రయత్నం చేయడం అని ఒక వర్ణనని మనం ఆంగ్ల సాహిత్యంలో గమనించవచ్చు. నరకం అంటే 32 విధాలు అని వర్ణించిన భాగవతం అంధతామిశ్రము అనే పేరిట ఒక నరకాన్ని వర్ణించింది. చిక్కటి చీకట్లలో పడిపోవడం. ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళన చిత్రమైన కలలు వస్తాయి. ఆ కలలో పెద్ద కొండ నుంచి మనం పడిపోతున్నట్లు, తల క్రిందికి కాళ్ళు పైకి అలా వృత్తాకారంగా వలయాలుగా 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 దిగి ఎక్కడో పాతాళంలోనికి జారి పడిపోతున్నట్లు భయంకరమైనటువంటి కళలలో మనల్ని మనమే మర్చిపోయి ఎక్కడో పడిపోతున్నామా అనేటటువంటి భయోత్పాతకరమైనటువంటి కళలు వస్తాయి. అంధతామిశ్ర రూపానికి ప్రతీకాత్మకంగా గరుడ పురాణం కూడా ఈ కథలనే వర్ణిస్తుంది. నిజమే, ఇలాంటి వర్ణన, ఇలాంటి నరకం ఒకటి ఉంది, అంధతామిశ్రమం. ఇది రాకుండా ఏం చెయ్యాలి అంటే దీపావళి నాడు దీపాన్ని వెలిగించాలి. మనం తైలం వేసినా వేయకపోయినా ఎవరో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు గాలికి కొండ చేరిన పక్షంలో మనం ఆ వత్తిని కాసింత పైకి జరిపి తిరిగి వెలిగించే ప్రయత్నం చేసి వెలిగిస్తే ఈ రకంగా చేసినా కూడా అంధతామిశ్రము అనే ఆ నరకంలో పడకుండా ఆత్మవిశ్వాసం పుణ్యబలం పెంచుకొని మనల్ని కాపాడుతుంది అని సంప్రదాయజ్ఞులు వివరించారు. అంధతామిశ్రం అనే నరకంలో పడకుండా ఉండాలి అంటే ఎవరైనా దీపాలు వెలిగిస్తూ ఉంటే అలాంటి వారిని నిరోధించరాదు. దీపాలు వెలిగించే సమయంలో వృధా అనరాదు. ఎక్కడైనా ఎవరైనా దీపం వెలిగించినప్పుడు ఆ దీపం కొండకు చేరినట్లయితే మనం వెలిగించే ప్రయత్నం చెయ్యాలి. దీపకాంతుల చేత ప్రకృతికి పర్యావరణానికి మేలు కలిగించే విధంగా మనం మన ప్రవర్తనను మార్చుకోవాలి. ఇందువలన అంధతామిశ్రం అనే ఆ నరకంలో పడకుండా మనల్ని ఈ పుణ్యబలం కాపాడుతుంది అని పురాణ వాక్యం. అంధతామిశ్రము అంటే మనలో మనకే ఆత్మవిశ్వాసం లోపించడం. చీకటి అన్న భయం తొలగించుకోవాలి, దీపం వెలిగించాలి. చీకటి అన్న భయమే అంధతామిశ్రము అనే ఆ నరకానికి మారు పేరు. చీకట్లు ఎప్పుడూ ఉంటాయి. రాత్రి కాలానికి రయి అని పేరు. ఈ చీకట్లు ఎప్పుడూ ఉన్నప్పుడు వాటిని తొలగించేటటువంటి శక్తి వెలుతురుకు ఉంది. వెలుతురు దీపం కారణంగా విస్తరిస్తుంది. కనుక మనం చీకట్లను తొలగింపజేయాలి, దీపం వెలిగించాలి. దీపం కొత్తగా వచ్చి ఉన్నది, చీకటి ఎప్పుడూ ఉంటుంది. మన మనస్సులో ఎప్పుడూ భయం ఉంటుంది. ఆ భయం పోగొట్టుకోవాలి,
దైవనామాన్ని స్మరించాలి, దీపం వెలిగించాలి. ఇందు నిమిత్తమే అంతటా మిశ్రము అనే నరక వర్ణన. అందులో పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే దీపం వెలిగించాలి అని చెప్పడం. గురుగారు, ఈ దీపావళి నాడు లక్ష్మీ పంచాయతనాన్ని పూజించే విధానం ఏదైనా ఉందా ప్రత్యేకంగా? ఒకవేళ ఉంటే ఆ విధి విధానాలు ఏంటి? లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని మనం జ్యోతి స్వరూపంగా అర్చన చేస్తున్నాం. తైలే లక్ష్మి అన్న శబ్దాన్ని వివేచన చేస్తే నూనె, నువ్వుల నూనెకే నూనె అని పేరు. తైలము తిలలతో వచ్చేది. ఆ స్వరూపాన్నే లక్ష్మీ స్వరూపంగా ధర్మసింధువు అనే గ్రంథం వివరిస్తుంది. లక్ష్మీ పంచాయతనం అన్న పేరిట పంచాయతన రూపంలో మధ్యలో లక్ష్మీదేవి, ఈశాన్యంలో శ్రీమన్నారాయణమూర్తి, ఆగ్నేయంలో సూర్యనారాయణమూర్తి, నైరుతిలో గణపతి, వాయవ్యంలో కుబేరుడు. ఇలా లక్ష్మీ పంచాయతనంలో కుబేరునకు స్థానాన్ని కల్పించి వాయవ్య రూపంలో కుబేరుడిని పూజించాలి. ఉత్తర వాయవ్య సంబంధంగా ఉండేటటువంటి ఆలోచనాత్మకమైన నిర్మాణాత్మకమైన విధానం అంతా కూడా కుబేరుని ఆధిపత్యం. ఉత్తర దిగ్భాగానికి కుబేరుడు అధిపతి. ఉత్తర దిగ్భాగం వాయవ్య దిగ్భాగంతో ఆరంభమవుతుంది. కనుక లక్ష్మీ పంచాయతన ఆరాధన క్రమంలో మధ్యలో లక్ష్మీదేవి, ఈశాన్యంలో విష్ణువు, ఆగ్నేయంలో సూర్యుడు, నైరుతిలో గణపతి, వాయవ్యంలో కుబేరుడు. ఇలా లక్ష్మీ పంచాయతనాన్ని ఏర్పాటు చేసుకొని బత్తీసాలు, గోధుమలు లేక జొన్నలతో సిద్ధం చేసిన పేలాలు, వరి పేలాలు, వీటిని బలి రూపంగా సమర్పించాలి. ఆ వేదిక మధ్యలో కలశం, కలశం పైన కొబ్బరికాయ, కలశం ఎదరగా మనం వినియోగించేటటువంటి స్వర్ణము, రజతము, కరెన్సీ, ధనరూపం, సంపద ఏది మనం కోరుకుంటున్నామో లక్ష్మీ స్వరూపంగా ఆ స్వరూపాన్ని అక్కడ ఏర్పాటు చేసి సమాన సంఖ్యలో, అనగా 2, 4, 6, 8, 12, 16 ఇలా సరి సంఖ్యలో దీపాలను వెలిగించి తదుపరి యథాశక్తి పూజ చేసిన అనంతరం మళ్ళీ దీపాలు వెలిగించాలి. 32 దీపాలు వెలిగిస్తే లక్ష్మీ అనుగ్రహం అని కూడా కొన్ని తంత్ర గ్రంథాలలో చెప్పబడి ఉన్నది. అయితే యథాశక్తి దీపాలు వెలిగించాలి అనేది ఆచారకాండ వివరిస్తుంది. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఉజ్జాయింపుగా 5:15, 5:30 నుంచి సంధ్యాదీప రూపంలో లక్ష్మీదేవిని అర్చించాలి. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చును కాపాడుచుండు మనుజుల. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపరాజ నమోస్తుతే. ఇలా ఆ లక్ష్మీదేవిని దీపరూపంలో అర్చించాలి. జ్యోతి రూపాం సదా భజే అని శంకర భగవత్పాదుల వారు ఆ దీపలక్ష్మిని స్తోత్రం చేసి ఉన్నారు. కనుక దీప ఆరాధనలో దీపం అంటే లక్ష్మీదేవికి ప్రతీక. దీపావళి నాడు లక్ష్మీ పంచాయతనంలో కుబేరుడిని జతపరుచుకొని అర్చించిన ఎడల అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది. కుబేరునకు ఆనందం కలిగించే విధంగా బతీసాలు అలాగే పేలాలు వినియోగించాలి. గురుగారు, కాలుష్య జనకమైనటువంటి బాణసంచను లక్ష్మీ అనుగ్రహం లభించేటువంటి ఈ దీపావళి రోజున వెలిగించండి అని చెప్పడంలో విశేషం ఏంటి? వాతావరణానికి సంబంధించి అనేక సందర్భాలను ఈ శాస్త్రం వివరిస్తుంది. శీతోష్ణ పరిస్థితులు అలాగే ఋతు సంబంధమైన మార్పులు రెండింటినీ మనం గుర్తించవచ్చు. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, తదుపరి ఆశ్వీజ కార్తీకాలు శరదృతువు. శరదృతువులో ఆశ్వీజ మాసం అమావాస్య నట్ట నడుమ శిఖరాయమానంగా ఉన్నటువంటి సమయం. ఈ సమయానికి ఆకాశం నిర్మేఘమవుతుంది, కానీ చీకట్లు అలముకుంటాయి. మబ్బులు ఉండని కాలం, చీకట్లతో కూడుకున్న కాలం. ఇలాంటి ఈ సందర్భంలో అనేకములైనటువంటి సూక్ష్మ క్రిములు పర్యావరణాన్ని ప్రభావితం చేసేటటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఇలా గాలిలో, చీకట్లలో,
చుట్టూరా ఉండేటటువంటి పర్యావరణంలో ఉండే హానికారక సూక్ష్మ క్రిములు మన దరి చేరకుండా ఉండాలి. పూర్వం పొడవైనటువంటి బాణాకర్ర ఒకదానికి గోమయం, పెట్లుప్పు, గంధకం ఈ మూడింటిని మిశ్రమంగా చేసి తాటించి ఎండన ఆరబెట్టేటటువంటి వారు. పెట్లుప్పు, గంధకము, ఎండబెట్టిన గోమయం ఈ మూడింటి మిశ్రమానికి అగ్నిని తాటించిన ఎడల చిటపట 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 శబ్దం చేస్తూ ఆ గోమయం కారణంగా వెలువడేటటువంటి ధూపం, పొగలు క్రిమికీటకాదులను దూరం చేసేవి. గంధకం కారణంగా, పెట్లుప్పు కారణంగా వెలిగేటటువంటి నిప్పు రవ్వలు, వెలుతురు కిరణాలు, వెలుతురు ద్వారా దూరం అయ్యేటటువంటి క్రిమి సంహారక గుణాలు గల ఆ క్రిమికీటకాదులను తొలగించేవి. ఇలా బాణసంచ, అలాగే తారాజువ్వలు, మతాబాలు ఇలాంటివన్నీ కూడా క్రమంగా పర్యావరణంలో ఉండేటటువంటి క్రిమికీటకాదులను తొలగించే నిమిత్తమై కాకుండా అంతం చేసేవిగా రూపు మార్చుకోవడంతో పాటుగా మనలో కూడా భయాందోళన పెంచే విధంగా మారిపోయినాయి. వీటికి మూలం సనాతన భారతీయ ధర్మం. విదేశాలలో కాదు సుమా, భారతీయంలోనే, మన సంస్కృతిలోనే ఆధారాలు ఉన్నాయి. కనుకనే గంధకము, పాదరసము ఈ రెండింటి మిశ్రమంతో దేవాలయాలలో ఆగమశాస్త్ర నియమాలకు లోబడి అర్చామూర్తిని ప్రతిష్ఠ చేసే సమయంలో వేదికలో భద్రపరిచే సంప్రదాయం ఉంది. అక్కడ పెట్లుప్పు, గంధకం గమనించవచ్చు. పాదరసం కూడా జమ చేసుకుంటాం, చోటు చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎలాగో దీపావళి నాడు ప్రదోష సమయంలో మనం వెలిగించేటటువంటి బాణాసంచా కూడా నయనానందకరంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, క్రిమికీటకాదులను దూరం చేసేవిగానే ఉండాలి, కానీ అంతం చేసేవిగా మారకూడదు. మనకు కూడా భయాందోళన కలిగించే విధంగా మారకూడదు. ఆహ్లాదకరంగా ఉండే బాణసంచా వెలిగించాలి అని ప్రాచీన భారతం ఇలా వివరిస్తుంది. ఇది అంతరార్థం. గురుగారు, దీపావళి రోజున దానం చేస్తే ఎంతో పుణ్యప్రదం అంటారు. ఎటువంటి దానాలు ఇవ్వాలి? ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ 5 రోజుల ఈ ఉత్సాహంతో కూడుకున్న పండగ నేపథ్యంలో ప్రతిరోజు కూడా పెరుగు దానం ఇవ్వాలి అని శాస్త్ర ప్రమాణం. అలాగే సంక్రాంతి పండుగ రోజు కూడా పెరుగునే దానం ఇవ్వాలి అని శాస్త్ర ప్రమాణం. పెరుగు దానం ఇస్తే సంతానానికి మేలు కలుగుతుంది. ఉదయం వేళ పెరుగు స్వీకరించాలి, రాత్రి వేళ పెరుగు పొరపాటుగా కూడా స్వీకరించకూడదు. అలాగే సంక్రాంతి పండుగ ఎలాంటిదో దీపావళి కూడా అలాంటిదే. ఈ దీపావళి పితృదేవతలకు ప్రీతికరమైన పండుగ కనుక గుమ్మడికాయ, నల్లని వస్త్రము, కూరగాయలు వీటన్నింటినీ కూడా స్వయం పాకం అనే పేరిట అర్హత గల పెద్దవారికి అందించాలి అని ప్రమాణం. దీపావళి నాడు పెరుగు, వస్త్రములు, కాయగూరలు, బియ్యము, పాలు, ముఖ్యంగా బెల్లము, ఎంత విశేషంగా బెల్లమును దానం చేస్తే అంతగా శ్రేయస్సు కలుగుతుంది. వీటన్నింటికీ తలమానికంగా నువ్వుల నూనె దానం ఇవ్వాలి అని ప్రమాణం. దేహానికి నువ్వుల నూనె అలదుకోవడం, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం, నువ్వుల నూనెను అర్హత గల వారికి, అవసరంలో ఉన్న వారికి బహుమతిగా దానంగా అందించినందువలన పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. దీపావళి నాడు సాలగ్రామ దానం ఇస్తే కూడా పితృదేవతలకు ఉత్తమ లోకాలు లభిస్తాయి అని గరుడ పురాణం వివరిస్తుంది. ఇది విశేషం. గురుగారు, ఈ దీపావళి సందర్భంగా మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ప్రేక్షకులందరికీ మరొకసారి నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.